హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం ఆనియన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ప్యాన్లో ఆయిల్ పెట్టి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాక కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అనేవి దీంట్లోకి యాడ్ చేద్దాం. ఈ ఆనియన్స్ అనేవి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మనకి వేగాక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా మిర్చి కొంచెం వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఒక 1.5 స్పూన్ దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఈ రైస్ అనేది నేను 4 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ చేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు, మన టేస్ట్కి సరిపడా కారం, అలాగే కొంచెం సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఇక్కడ మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇలా మసాలా యాడ్ చేశాక కొంచెం ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర వేసాక 1 నిమిషం అలా మనం ఫ్రై చేసుకొని ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేశాక మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడంతా మంట ఆన్లో పెట్టుకొని చేసుకుంటాం. ఇలా రైస్ కూడా కొద్దిగా మనకి వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. అంతే అండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.